హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్లిమిటెడ్ బై కేజీ మాడసాని. అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. బీట్రూట్ క్యారెట్తో యమ్మీగా జామ్ చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా జామ్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. చపాతీల్లో కానీ బ్రెడ్ స్లైసెస్ మీద కానీ జామ్ తింటూ ఉంటే పుల్ల పుల్లగా తీతీగా చాలా బాగుంటుంది. నేనైతే దీనికోసము బీట్రూట్ క్యారెట్ సమపాళ్లలో తీసుకున్నానండి. వీటిని కుక్కర్లో వేసి ఉడికించుకొని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇదిగోండి, కలర్ అవసరం లేదండి, మనకి బీట్రూట్ కలరే సరిపోతుంది. ఇలా ముక్కలు చేసుకున్న దాన్ని మిక్సీలో బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో ఈ పేస్ట్ని వేసి బాగా దగ్గర అయ్యే విధంగా ఉడికించుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక కప్పు పంచదార వేసుకున్నానండి. పంచదార వేసుకొని మొత్తం కరిగించుకొని అది కూడా మొత్తం కరిగి దగ్గరకు అయ్యే విధంగా మనము తిప్పుతూ ఉడికించుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకొని రసం తీసుకొని వేసుకుందాము పులుపు కోసము. అదేవిధంగా ఫ్లేవర్ కోసము వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. మీరు వేరే ఏ ఫ్లేవర్ అయినా వాడుకోవచ్చు. సో దీన్ని మనము సిల్కీ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా మనము పొయ్యి మీద దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూసారా, చాలా సిల్కీగా వచ్చింది. సో దీన్ని మనము వాడుకోవచ్చు. 8 కంటైనర్లో స్టోర్ చేసినట్లయితే మనకి 1 మంత్ వరకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.